మాస్కా దాస్ విశ్వక్సేన్ గామి మూవీ చూసిన డిఫరెంట్ ఫీలింగ్ కలిగించిందా లేదా? 6 సంవత్సరాల పాటు కష్టపడి తీశాడంట. కొత్త డైరెక్టర్ను నమ్మి ప్రొడ్యూసర్ కూడా భారీ బడ్జెట్ పెట్టాడు. ఎలా ఉంది మన రివ్యూలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గామి మూవీ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. 3 క్యారెక్టర్లను రన్ చేస్తాడు డైరెక్టర్. ఒకటి శంకర్ క్యారెక్టరు, ఒకటి దేవదాస్ క్యారెక్టరు, ఇంకో క్యారెక్టరు. ఇంకా ఫస్ట్ హాఫ్ ఆ 3 క్యారెక్టర్లను ఒకదాన్ని తర్వాత ఒకదారిని రికార్డ్ చేసినట్టున్నాడు. ఆ స్టోరీ మాత్రం అలాగే రన్ అవుతుంది. చాలా బోర్గా ఎందుకు ఈ 3 క్యారెక్టర్లను చూపెడుతున్నాడు? ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదు, ఎలాంటి క్యూరియాసిటీ లేదు, ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ లేదు. జస్ట్ సాదా సీదాగా 3 క్యారెక్టర్లను చూపెడతాడు. ఇంకా ఫస్ట్ హాఫ్లో మాత్రం 100% నో డౌట్ చాలా బోర్గా ఫీల్ అవుతారు. ఇంకా క్లాస్ పీపుల్ మాత్రం ఎందుకు ఈ క్యారెక్టర్ను ఈ విధంగా చూపెట్టాడు అనేది ఏదో కొద్దిగా థింక్ చేస్తే స్టోరీ పాయింట్ మీద కొద్దిగా అర్థమవుతుంది. మాస్లో మాత్రం ఎక్కడెక్కదు, చాలా బోర్గా ఫీల్ అవుతారు. ఇంటర్వెల్ కూడా చాలా సాదా సీదాగా అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో స్టోరీ 3 క్యారెక్టర్లను లింక్ చేస్తూ డైరెక్టర్ లాస్ట్ 20 నిమిషాల పాటు క్లైమాక్స్ తీర్చిదిద్దిన విధానం కొంతవరకు క్లాస్ను అయితే ఆకట్టుకుంటుంది. మాస్లో మాత్రం ఎక్కడ ఎక్కదు. ఒక షాట్ తర్వాత ఒక షాట్ సంబంధం లేకుండా ఆ కాశ్మీర్ ఆ మంచులో మాత్రం ఒక షాట్కు మించి ఒక షాట్ అర్థం లేకుండా తీసినట్టు అనిపించింది. లాస్ట్లో కూడా సింహంతో వచ్చిన షాట్ కూడా అంత లాజిక్లెస్గా అనిపించింది. ఇంకా మనోడు ఎందుకు కాశ్మీర్ వరకు పరిగెత్తాడు, తనకున్న ప్రాబ్లం ఏంటి, హీరోయిన్ కూడా ఎందుకు తోడవుతుంది అనేది పాయింట్ క్లైమాక్స్ వరకు తీసుకొచ్చాడు. ఇంకా దేవదాసి క్యారెక్టర్ కానీ ఇంకో క్యారెక్టర్ కానీ ఓ సర్జరీ క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కానీ వాళ్ళు ఎలా తప్పించుకోవాలనుకుంటున్నారు. 3 క్యారెక్టర్లను క్లైమాక్స్ వరకు తీసుకొచ్చి డైరెక్టర్ మాత్రం కొంతవరకే సక్సెస్ అయ్యిండు. ఇంకా టోటల్గా మూవీ మొత్తం సక్సెస్ అయిన వాళ్ళు ఎవరంటే వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్. ఒక టాప్ క్వాలిటీ, ఒక 100 కోట్ల మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుందో అంతకు మించి బెటర్ అవుట్పుట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్. సినిమా మొత్తం బయటకు వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకున్నది ఏంటంటే మ్యూజిక్ మాత్రమే. బీజిఎం ఆ రేంజ్లో ఇచ్చాడు. ఇంకా విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ అంటే గొప్పగాని చెప్పలేం, డిఫరెంట్ అని చెప్పలేం. ఒకే క్యారెక్టర్ ఒకే పర్ఫార్మెన్స్, జస్ట్ షటిల్డ్ పర్ఫార్మెన్స్, అంతకుమించి ఏం లేదు. చాందిని చౌదరి హీరోయిన్ క్యారెక్టర్ కూడా జస్ట్ ఓకే, అంతకుమించి గొప్పగా ఏం లేదు. నదియా దేవదాసి క్యారెక్టర్ చేసింది, ఆ అమ్మాయి కూడా అంత గొప్పగా అన్నట్టు ఏం లేదు. డైరెక్టర్ను డిఫరెంట్ స్టోరీ ఎంచుకున్నాడు. ఒక డిఫరెంట్ కమర్షియల్ మూవీ కాకుండా డిఫరెంట్ ఫీల్ ఇస్తామని 6 సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. కానీ ఆ ఫీల్ కంటిన్యూగా సినిమా మొత్తం చేయలేకపోయాడు. జస్ట్ క్లైమాక్స్ మాత్రమే ఆ ఫీల్ అందించాడు. దాదాపు 2 గంటల పాటు ఆ ఫీల్ అనేది, డిఫరెంట్ ఫీల్ అనేది చాలా వరకు మిస్ అయిపోయింది. ఇంకా సినిమా మొత్తం చూసుకుంటే క్లాస్ పీపుల్కి మాత్రం క్లైమాక్స్ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకు హీరో ఆ ప్రాబ్లం వల్ల అక్కడ ఎందుకు పరిగెత్తాడు, ఆ హీరోయిన్ కూడా ఎందుకు తోడైంది, తర్వాత ఈ 3 క్యారెక్టర్లు ఏంటి, క్లైమాక్స్ లింక్ బుర్ర పెట్టి చూస్తే స్టోరీ పాయింట్ కొంతవరకు అర్థమవుతుంది. కానీ మాస్లో మాత్రం జస్ట్ యావరేజ్ అనిపించే స్టోరీ మాత్రమే. ఈ మధ్య కాలంలో కమర్షియల్ మూవీ చూస్తున్నాం, బాగా ఫైట్లు, సాంగ్స్, డైలాగులు డిఫరెంట్గా ట్రై చేద్దామని విశ్వక్సేన్ బాగా ట్రై చేసినట్టున్నాడు. ఇంకా ట్రై అయితే చేశాడు. లక్ అనేది, కలెక్షన్స్ ఏ రేంజ్లో వస్తాయనేది ఈరోజు హాలిడే కాబట్టి క్లాస్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈరోజు అయితే ఎక్కడ చూసినా హౌస్ఫుల్ కానొస్తున్నాయి. మల్టీప్లెక్స్లలో మాత్రం దుమ్ము లేపే కలెక్షన్స్ కానొస్తున్నాయి. అయితే యావరేజ్ ఫిలిం, అంతకుమించి గొప్పగా ఏం లేదు, డిఫరెంట్ ఫీలింగ్ కలగలేదు. క్లైమాక్స్ 20 నిమిషాలు ఆకట్టుకున్నది. మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం నరేషన్ కుమార్ అని మాత్రం సూపర్గా చేసిండు. నెక్స్ట్ టాప్ సినిమా ఫిలింలకు కూడా వర్క్ చేసే అవకాశం ఉంది. విశ్వక్సేన్ బెటర్ లక్ అనిపించింది నాకైతే. కంటెంట్ మాత్రం గొప్పగా ఉన్నా, తీయడం మాత్రం లాజిక్ లేకుండా తీశాడు డైరెక్టర్ ఒకదానికొకటి మించి. థ్యాంక్ యూ సో మచ్. యావరేజ్ ఫిలిం.